హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం కొడాక్ నుంచి మోషన్ ఎక్స్ అనే క్యూఎల్ఈడి టీవీని అయితే మనం రివ్యూ అయితే చేద్దాం. దీని అయితే మేము తరోగా టెస్ట్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్లో తరోగా టెస్ట్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీని ప్రైస్ అనమాట. 55 ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ వీళ్ళు 32,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. సో బ్రాండ్, సర్వీస్ ఇవన్నీ వీడియో ఎండ్లో మాట్లాడదాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రోడక్ట్ ఎలా ఉంది ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇచ్చి ఆ తర్వాతకి మనం దీన్ని కొనొచ్చా లేదని నా వర్డిక్ట్ అయితే మీతో అయితే చెప్తాను ఖచ్చితంగా. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్స్ యాజ్ యూజువల్ ఉంటాయి కాబట్టి నేను పెద్దగా చెప్పట్లేదు. టేబుల్ స్టాండ్స్ వస్తాయి, రిమోట్ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నేను మాట్లాడలేదు. డైరెక్ట్ మన డిజైన్ గురించి మాట్లాడుకుంటే సేమ్ యాజ్ యూజువల్ డిజైన్ మనకి స్క్రీన్ బెజల్స్తో వస్తుంది టీవీ అనేది. సో దట్ మీకు బెజల్స్ అనేవి చాలా థిన్గా ఉంటాయి. 55 ఇంచెస్ కాబట్టి చూడడానికి బాగుంటుంది. బాటంలో మనకి ఒక బెజల్ అయితే ఇచ్చారు. మిడిల్లో మనకి బ్రాండింగ్ చూడడానికి ఉంది కొడాక్ అని. దట్స్ ఇట్. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దెర్ ఇస్ నో ఇష్యూ. బిల్డ్ క్వాలిటీ కూడా మనకి మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ మదర్ బోర్డ్ ఏరియా దగ్గర కొంచెం ప్లాస్టిక్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో కూడా మేజర్ కాంప్రమైజ్ అయితే నాకైతే అనిపించలేదు. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీలో అయితే నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ ఆ తర్వాత పోర్ట్స్ విషయానికి వస్తే కావాల్సిన పోర్ట్స్ అన్నీ ఇచ్చారు. 3 HDMI పోర్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి మనకి ARC సపోర్ట్తో వస్తుంది. అండ్ అలానే మనకి 2 USB పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రిమైనింగ్ పోర్ట్స్ అన్ని కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఆ తర్వాతకి రిమోట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి కాంపాక్ట్ రిమోట్ అయితే ఇచ్చారు. సో ఫస్ట్లీ రిమోట్లో మనం షార్ట్కట్ బటన్స్ చూసినట్లయితే మనకి నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఉంది. అండ్ దాంతోపాటు ఆ యాప్స్ బటన్ అయితే ఇచ్చారు. అంటే మీరు యాప్స్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఆ యాప్స్ అన్ని ఓపెన్ అయిపోతే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్కి రావాల్సిన ఇట్లాంటి ఇబ్బంది లేదు. ఇది కాస్త యూనిక్ అనిపించింది, నాకు బాగుంది అనిపించింది. 3 షార్ట్ కట్స్తో పాటు యాప్స్ బటన్ ఇవ్వడం. అండ్ ఆ తర్వాతకి ఇది వాయిస్ అసిస్టెంట్తో వస్తుంది కాబట్టి వాయిస్ సెర్చ్ రిమోట్ కాబట్టి ఆరామ్సే మీరు వాయిస్ కమాండ్ ఇచ్చి లైక్ ఓపెన్ యూట్యూబ్ అని చెప్పేసి, లేకపోతే ఓపెన్ నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి ఇలా మీరు యూజ్ అయితే చేయొచ్చు త్రూ వాయిస్ కమాండ్స్. అండ్ అలానే మనం యూట్యూబ్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా సరే త్రూ వాయిస్ సెర్చ్ మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. అండ్ ఆ తర్వాతకి రిమోట్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నాకు నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. కాస్త ప్లాస్టిక్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ బటన్స్ క్లిక్ చేసేటప్పుడు కూడా మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది అన్నమాట. కాస్త ఏదో ప్లాస్టిక్ క్వాలిటీ, బటన్స్ క్వాలిటీ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. రిమోట్ అయితే నాట్ అప్ టు ద మార్క్. ఖచ్చితంగా అదైతే నాకు వెరీ క్లియర్గా అయితే అనిపించింది. అండ్ ఇక డెడికేటెడ్గా మనకి ఒక సెట్టింగ్స్ బటన్ కూడా ఇచ్చారు. సో దట్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోకుండా డైరెక్ట్ మీరు సెట్టింగ్ బటన్ క్లిక్ చేశారనుకోండి, సింపుల్గా సెట్టింగ్స్లోకి మీకు వెళ్ళిపోతుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అది ఇక మనకి రిమోట్ విషయానికి వస్తే ఇక మెయిన్ పిక్చర్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మనకి QLED టీవీ VA ప్యానల్తో వస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం దండిగా ఉంటాయి మనకి. మీరు ఒకసారి ఫ్లిప్కార్ట్లో ఓపెన్ చేసి చూస్తే అక్కడ మీకు నెంబర్ ఆఫ్ ఫీచర్స్, డాల్బీ విజన్ అని, డాల్బీ అట్మాస్ అని, అండ్ VRR అని, ALLM అని, MEMC అని, 120 Hz రిఫ్రెష్ రేట్ అని, అండ్ ఇక HDR10 అని, HLG అని చాలా ఉంటాయి. బట్ రియల్ టైంలో ఏముందనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. చెప్పడానికి బ్రాండ్స్ చాలా ప్రమోట్ చేస్తాయి. 550 నిట్స్ బ్రైట్నెస్ అని కూడా ప్రమోట్ చేస్తున్నారు. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ పిక్చర్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవాల్సింది బ్రైట్నెస్ బ్రాండ్ వాళ్ళు చెప్పేదేమో 550 నిట్స్. చాలా బ్రాండ్స్ అంతే. మనం ఏమనుకుంటామంటే అరే 550 నిట్స్ చెప్పారు కదా, బ్రైట్నెస్ వాళ్ళు బ్రాండ్ వాళ్ళు లేకపోతేనే చెప్తారని మనం అనుకుంటాం. కానీ ఎవ్రీ టైం వాళ్ళు చెప్పింది రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ఒక పర్టికులర్ పిక్సెల్ మనకి ఆ హై బ్రైట్నెస్ ప్రొడ్యూస్ చేసినా దాన్ని వాళ్ళు ప్రమోషన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. టెక్నికల్గా అది వాళ్ళకి కరెక్టే, బట్ మోరల్గా ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. దాన్ని నమ్మి మనం ఎవ్రీ టైం ఉండలేము. కాబట్టి మేము రియల్ టైంలో మేము బ్రైట్నెస్ టెస్ట్ చేసినప్పుడు స్టాండర్డ్ మోడ్లో కానీ, డైనమిక్ మోడ్లో కానీ, డైనమిక్ బ్యాక్ లైట్ ఆన్ చేసినా కానీ ఎప్పుడు కూడా మాకు 390 నిట్స్ అబోవ్ మాకు బ్రైట్నెస్ రాలేదు. దెన్ అది వాళ్ళు ఎలా క్లైమ్ చేస్తున్నారో నాకు తెలియదు. మేబీ ఒక సర్టెన్ HDR పీక్ బ్రైట్నెస్ 550 నిట్స్ అప్పుడప్పుడు కొన్ని ఏరియాల్లో ఒక పిక్సెల్లో లేకపోతే కొన్ని పిక్సెల్స్ వస్తే మెన్షన్ చేస్తారో కానీ, బట్ రెగ్యులర్గా మీరు కంటెంట్ చూసేటప్పుడు అయితే మాకు 390 నిట్స్ వచ్చింది. 390 నిట్స్ అంటే మేము కెలోరీమీటర్ పెట్టి టెస్ట్ చేస్తాం కాబట్టి మాకు క్యాండిలా పర్ స్క్వేర్ మీటర్ అనేది 390 వచ్చింది. 1 క్యాండిలా పర్ స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 1 నిట్ కాబట్టి మనకి పర్ఫెక్ట్ మనం దాన్ని బ్రైట్నెస్ లాగా కన్సిడర్ చేయొచ్చు, నిట్స్లో కన్సిడర్ చేయొచ్చు. సో దట్ మనకి ఇది 390 నిట్స్ అయితే వస్తుందన్నమాట. సో అది కాస్త వీళ్ళు ప్రమోషన్కి తగ్గట్టుగా లేదు. చెప్పేది 550 నిట్స్ చెప్పకుండా వదిలేసినా బాగుంటుంది. బట్ 550 నిట్స్ అని చెప్తే రియల్ టైంలో అది రావట్లేదు. అండ్ ఇక బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ విషయానికి వస్తే మాత్రం ఈవెన్ బ్రైట్నెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే లేదు. మీకు మిడిల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సైడ్కి వచ్చేసరికి మ్యాక్స్ టు మ్యాక్స్ మాకు మిడిల్ టు కార్నర్కి డిఫరెన్స్ చూసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 22% ఉంది. కొన్ని ఏరియాలో 14%, కొన్ని ఏరియాలో 7-8% ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు బ్రైట్నెస్ డిఫరెన్స్ అనేది కంపేర్ టు మిడిల్ టు కార్నర్. మిడిల్లో కాస్త మనకి బ్రైట్గా ఉంటుంది కానీ కార్నర్స్కి వెళ్ళేసరికి కాస్త డల్ అయితే అవుతుంది. అది బ్రైట్నెస్ విషయానికి వస్తే. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ చూడడానికి మీకు పంచిగా అనిపించవచ్చు కొన్నిసార్లు. ఇది కంటెంట్ టు కంటెంట్ మారుతుంది. నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను. యూట్యూబ్లో కొంత కంటెంట్ ప్లే చేసేటప్పుడు మీకు
కొన్నిసార్లు ఎంతైతే కలర్ రావాలో అంత వస్తుంది. కాస్త తక్కువ వస్తుందనిపిస్తుంది. కొన్నిసార్లు మనం ఇప్పుడు మేము పెన్ డ్రైవ్స్‌లో పెట్టి టెస్ట్ చేస్తాం. యాపిల్ టీవీ బాక్స్ పెట్టి యాపిల్ టీవీ ద్వారా మీరు డాల్బీ విజన్ కంటెంట్ పెట్టినప్పుడు, ఇవన్నీ కలర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు ఒక ప్రాపర్ కలర్ సైన్స్ అనేది ఈ టీవీలో లేదు. అంటే మీరు యూట్యూబ్‌లోకెళ్ళి చూస్తే ఒకసారేమో అండర్ సాచురేటెడ్ అనిపిస్తది. అదే పెన్ డ్రైవ్‌లోంచి 4K మంచి హై క్వాలిటీ వీడియోస్ అంటే లాస్‌లెస్ వీడియోస్ ప్లే చేసినప్పుడు సాచురేషన్ బాగుంది. ఓవర్ సాచురేటెడ్ అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే కలర్ యాక్యురసీ గురించి మాట్లాడుకుంటే మాత్రం కలర్ యాక్యురసీ అనేది ప్రాపర్‌గా లేదు. అంటే ఏ కలర్ ఇప్పుడు ఆర్‌జీబీ కలర్స్ ఉన్నాయి. ఆర్‌జీబీ కలర్స్ కాంబినేషనే మనకున్న కలర్స్ మిగతా కలర్స్ అన్నీ. ఆ ఆర్‌జీబీ కలర్స్ అనేవి యాక్యురేట్‌గా లేవు. కలర్ గ్యామెట్ చెక్ చేసాం. కలర్ యాక్యురసీ చెక్ చేసాం. కలర్ యాక్యురసీ అయితే దారుణంగా ఉంది. బట్ మీరు చూసేది నిజమైంది అనుకోకండి. బట్ చూడటానికి ఐ ప్లీజింగ్‌గా ఉంటుంది. కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఎవ్రీథింగ్. కొన్ని కంటెంట్‌లో మీకు స్కిన్ టోన్స్ అనేది రెడ్డిష్‌గా వస్తున్నాయి తప్పితే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మీకు స్కిన్ టోన్స్ కూడా పర్లేదు. కాస్త నెట్‌ఫ్లిక్స్‌లోకెళ్ళి మీరు డాల్బీ విజన్ కంటెంట్ ఇట్లాంటివి చూసినప్పుడు కాస్త మీకు స్కిన్ టోన్స్ రెడ్డిష్‌గా అనిపిస్తే అప్పుడు మీరు ఏం చేయండి అంటే ఆటోమేటిక్‌గా డాల్బీ విజన్ కంటెంట్‌లోకి షిఫ్ట్ అయిపోగానే మీకు వామ్‌లోకి షిఫ్ట్ అయిపోతుంది టీవీ అనేది. అక్కడ మీరు వామ్‌లోంచి నార్మల్ స్టాండర్డ్‌లోకి తెచ్చుకోండి. కాస్త ఆ స్కిన్ టోన్స్ అనేది కంట్రోల్‌లోకి వస్తుందనమాట. కాస్త ట్వీక్ చేసుకోవాలి. ఇందులో మీరు గామా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆర్‌జీబీ కలర్స్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఓపిక ఉండాలి గానీ ఇందులో కలర్స్ అన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ టీవీ కొన్నాననుకోండి, నాకు నచ్చిన టేస్ట్ తగ్గట్టుగా నేను ఈ టీవీని ట్యూన్ చేసుకోగలుగుతాను. బట్ మన ఇంట్లో కొనే పెద్దవాళ్ళు, మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇది చేసుకోలేరు కదా! అది టెస్ట్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ సెట్టింగ్స్ ఆర్‌జీబీని మనం అడ్జస్ట్ చేసుకొని మనకు నచ్చిన కలర్స్ తెచ్చుకోలేము కదా! సో, నాకైతే కలర్ యాక్యురసీ కాస్త ఇంప్రూవ్ చేస్తే బాగుండని అయితే నాకైతే అనిపించింది. అండ్ బ్లాక్స్ విషయానికొస్తే మాత్రం మరీ డీపర్ బ్లాక్స్ ఏమి ఉండవు. పర్లేదు మీరు డే టైమ్‌లో చూసేటప్పుడు బ్లాక్స్‌లో మేజర్ ఇష్యూ అయితే లేదు గానీ, మీరు లైట్స్ అన్ని ఆఫ్ చేస్తే కాస్త బ్లాక్స్ కూడా మీకు గ్రేయిష్‌గా అనిపిస్తది. అండ్ డీటెయిల్స్ విషయానికొస్తే మాత్రం డీటెయిల్స్ మేము లాస్‌లెస్ వీడియోస్ త్రూ పెన్ డ్రైవ్ గానీ, లేకపోతే ఇలా ప్లే చేసినప్పుడు మాకు డీటెయిల్స్ సమ్‌హౌ బెటర్ అనిపించాయి. బట్ మనం ఏదైతే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో మనకి నెట్‌ఫ్లిక్స్ తీసుకోండి, యూట్యూబ్ తీసుకోండి. మేము 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వాడుతున్నాం. అండ్ హై 4Kలో పెట్టుకున్నా సరే మనకి డీటెయిల్స్ లాస్ అవుతున్నాయి. స్కిన్స్ కాస్త స్మూత్‌గా రావడం, మనకి డ్రెస్‌లో ఏవైతే ఫోల్డ్స్ ఇట్లాంటివి ఉంటాయో అండ్ ఎస్పెషల్‌గా రెడ్ శారీస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు అందులో ఉండే ఫోల్డ్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అనేది కాస్త లాస్ అవుతుంది. డీటెయిల్స్ కాస్త స్మూతర్ సైడ్ ఉన్నాయి. షార్ప్‌గా ఉంటే బాగుండని అయితే నాకైతే అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది వ్యూవింగ్ యాంగిల్స్. వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మ్యాక్స్ టు అబోవ్ 30% అయితే మనకి ఎక్స్‌ట్రీమ్ యాంగిల్‌లో అబోవ్ 30% అయితే కలర్ షేడ్ అవుతుంది. ఉన్నదానికంటే కలర్ అయితే లాస్ అవుతుంది. కలర్ లాస్ అనేది అబోవ్ 30% ఉంది. బిలో 30% అయితే కాదు. కలర్ లాస్ అయితే కాస్త దండిగానే ఉంది. ఇక HDR10 వీడియో చూసాం. డాల్బీ విజన్ కంటెంట్ చూసాం. ఓటీటీ ప్లాట్‌ఫామ్ టు ప్లాట్‌ఫామ్‌లో కలర్ డిఫరెన్స్ ఉంది. అండ్ హెచ్‌డీఆర్‌లో కూడా త్రూ పెన్ డ్రైవ్ ప్లే చేస్తే ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ వస్తుంది. అదే మన యూట్యూబ్‌లో హెచ్‌డీఆర్ కంటెంట్ ప్లే చేస్తే ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే పిక్చర్ క్వాలిటీ మాత్రం నన్ను అడిగితే ప్రాపర్ ట్యూన్డ్ కాదు, ప్రాపర్ ఆప్టిమైజ్డ్ కాదు. కాస్త వీళ్ళు ఇంకాస్త కాన్సంట్రేట్ చేస్తే బాగుండని అయితే నాకు పిక్చర్ క్వాలిటీలో క్లియర్‌గా అయితే అనిపించింది. అండ్ ఇక ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు 70 వాట్ అవుట్‌పుట్ అని చెప్తున్నారు. డాల్బీ అట్మాస్‌తో వస్తుందని చెప్తున్నారు. 70 వాట్ అవుట్‌పుట్ యెస్. అది నిజమా కాదా పక్కన పెడితే సౌండ్ పెడితే మాత్రం మీకు వెరీ వెరీ లౌడ్ వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్‌లో ఎక్కడ ఇష్యూ లేదు. తక్కువ వాల్యూమ్‌లో పెట్టుకొని వింటుంటే మీకు వోకల్స్ కూడా క్లియర్‌గా ఉన్నాయి. బట్ ద థింగ్ ఏంటంటే కాస్త హయ్యర్ వాల్యూమ్స్‌కి వెళ్ళగానే డిస్టార్షన్ స్టార్ట్ అవుతుంది. ఆడియోలో ఆ క్లమ్జీనెస్ అండ్ ఆ డిస్టార్షన్ అనేది కాస్త మీకు అర్థమవుతూ ఉంటుందన్నమాట హయ్యర్ వాల్యూమ్స్‌లో. లో వాల్యూమ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ స్టిల్ కాస్త ఆడియో క్వాలిటీ ఇంప్రూవ్ చేయొచ్చు. మోర్ దాన్ 70 వాట్స్ అని చూపించేదానికన్నా 30 వాట్ స్పీకర్స్‌ని ప్రాపర్‌గా తీసుకురావడం బెటర్ అనేది నా ఫీలింగ్. అంటే ఆ డిస్టార్షన్ వచ్చి ఎంత లౌడ్ వచ్చిందని ఏం ఉపయోగం చెప్పండి. సో కాస్త నాకు అదైతే అటు ఇటుగా అనిపించింది. ఒకసారి మీరు కూడా ఒక ఆడియో శాంపిల్ వినండి, మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అతర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసం మేఘం మెరుస్తుందే పచ్చని చీర కట్టి పంట సేనే సో విన్నారు కదా ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది కింద కామెంట్ అయితే చేయండి. ఇక ఆ తర్వాతకి మనకి యూజర్ ఇంటర్ఫేస్ మనకి ఇది గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుందన్నమాట. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనమాట. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ మీద గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. అండ్ 2 GB ర్యామ్ ఉంటుంది, 32 GB స్టోరేజ్ అయితే ఉంటుంది. మేము పర్సనల్గా దీన్ని టెస్ట్ చేసాం. మీరు హోమ్ స్క్రీన్ మీద ఇలా స్క్రోల్ చేసిన మీకు ల్యాగ్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎందుకంటే మేము హై స్పీడ్ ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నాం. స్క్రోలింగ్లో ఎక్కడ ఇష్యూ లేదు. వన్ థింగ్ ఏంటంటే మేము టెస్టింగ్ చేసే టైంలో సెట్టింగ్స్లోకి వెళ్ళి చేంజెస్ చేసేటప్పుడు మైనర్ ల్యాగ్స్ కొన్నిసార్లు అబ్జర్వ్ చేసాం. బట్ అదే సెట్టింగ్స్ ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక మీకు ఇక్కడ చూపిస్తాను. కొద్దిసేపు వాడాక మళ్ళీ ఇక్కడ కూడా సూపర్ స్మూత్ ఉంటుంది. ఎక్కడ నాకు మేజర్ లాగా అనిపించట్లేదు. బట్
కొన్నిసార్లు మేము యూజ్ చేసేటప్పుడు మాకు ల్యాగ్స్ అయితే క్లియర్గా కనిపించాయి యూజర్ ఇంటర్ఫేస్లో. బట్ ఇట్స్ ఓకే, ఎప్పుడో సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు కాబట్టి పెద్ద మేజర్ ఇష్యూ అయితే కాదు. అండ్ ఇక ర్యామ్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మాత్రం మేము 4 యాప్స్ని మెమొరీలో ఉంచుకుంటుంది ఇది. 5th యాప్ లోడ్ చేసి మనం మూవీ ప్లే చేసామంటే పాస్ట్ 4 యాప్స్లో ఏదో ఒక యాప్ని కిల్ చేసేస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం మనం క్లిక్ చేసినప్పుడు అది రీలోడ్ అవుతుంది అనమాట. ఎఫెక్టివ్గా చెప్పాలంటే 4 యాప్స్ అయితే మీకు మెమొరీలో ఉంటుంది. అది కూడా బేస్డ్ ఆన్ యాప్ ఆప్టిమైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది. బట్ స్టిల్ టెస్ట్ చేయాలి కాబట్టి మేము టెస్ట్ చేసి చెప్తున్నాం. లేదు మీరు వీడియో ప్లే చేస్తూ మిగతా మెమొరీలో ఉండాలంటే ఇంకాస్త ఒకటి తగ్గిపోవచ్చు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ప్లే చేయకుండా మీరు బ్రౌజింగ్ లేకపోతే ప్రొఫైల్ సెక్షన్లోనో లేకపోతే డిఫరెంట్ సెక్షన్లో ఉంటే ఈజీగా 4 యాప్స్ని అయితే మీకు మెమొరీలో ఉంచుకుంటుంది, విచ్ ఈస్ గుడ్ థింగ్ ఖచ్చితంగా. అండ్ ఇక టీవీ సెటప్ చేశాక ఎవ్రీ టైం మేము బూటప్ టెస్ట్ చేసినప్పుడు మాకు అరౌండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా 40 సెకండ్స్ అయితే తీసుకుంది. నాట్ ఓన్లీ వన్స్ 10-15 టైమ్స్ కంటిన్యూస్గా టెస్ట్ చేసినా సరే కంపల్సరీ మీకు 40 సెకండ్స్ మీకు బూట్ టైం అయితే తీసుకుంటుంది, విచ్ ఈస్ హై. ఖచ్చితంగా కాస్త కొంచెం ఎక్కువగానే ఉంది 40 సెకండ్స్ అంటే. బట్ ఇట్స్ ఓకే, వన్స్ ఆన్ అయినాక మీరు ఇష్టం వచ్చినట్టుగా అయితే వాడేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇక మనకి యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే ఇక మెయిన్గా వారంటీ విషయానికి వస్తే మాత్రం కేవలం 1 year వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కొడక్ లాంటి బ్రాండ్స్ కాస్త వారంటీ ఎక్కువ ఇస్తే బాగుండనేది నా ఫీలింగ్, నా పర్సనల్ ఒపీనియన్. ఒక 2 years ఇస్తే కొనుక్కునే వాళ్ళు, కాస్త బడ్జెట్లో కొనుక్కునే వాళ్ళు 2 సంవత్సరాలు నడిస్తే చాలా తక్కువ ప్రైస్లో వస్తుందనే ఇంటెన్షన్తో అయినా తీసుకుంటారు. అదొక్కటి కాస్త వీళ్ళు మార్చుకోవాల్సింది. అండ్ ఇక నువ్వు ఫైనల్గా నువ్వు చెప్పన్నా 31,999కి తీసుకోవచ్చా? ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర 31,999 రూపాయలు ఉన్నాయి, నేను టీవీ కొనాలనుకుంటున్నా, ఈ టీవీ నా కళ్ళ ముందు ఒక ఆప్షన్ ఉంది, నేనైతే కొనను. మీరేం చేస్తారనేది మీ డెసిషన్, మీ ఇష్టం. రేపటి రోజున మంచి బంపర్ ఆఫర్ వచ్చి 20,000కి 22,000కి 23,000కి వస్తే అప్పుడు తీసుకోవచ్చా లేదా అనేది అది వేరే డిఫరెంట్ సినారియో. పెట్టిన 32,000కి అయితే ఇప్పుడు నేనైతే కొనను. ఆఫర్లో ఒకవేళ తగ్గిందనుకోండి, అప్పుడు నేను ఆలోచించి మీకు అప్పుడు డీల్స్ వీడియో చేస్తాను కాబట్టి అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ మీరు అప్పుడు దీని యొక్క ప్రైసెస్ మీరు లేట్గా చూస్తున్న ప్రైసెస్ చెక్ చేసుకోవాలి, 31,999 ఉందా లేకపోతే ఇంకా తగ్గింది అనుకుంటే మాత్రం దీనికి సంబంధించిన లింక్ అనేది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. దాన్ని ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి నాకు చెక్ చేసుకోండి. ఏమైనా కార్డ్ ఆఫర్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే చెక్ చేసుకొని ఎక్స్చేంజ్ ఆఫర్స్ అప్పుడు కొనుక్కోండి. బట్ 31,999కి అయితే నేనైతే 80% ఈ టీవీని అయితే పర్చేస్ చేయను. ఇది ఈ కొడక్ మోషన్ ఎక్స్ టీవీ యొక్క నా డీటెయిల్డ్ రివ్యూ. దీన్ని తరోగా వాడి టెస్ట్ చేశాక డిఫరెంట్ సినారియోలో టెస్ట్ చేసాం. యాపిల్ టీవీ బాక్స్ పెట్టి టెస్ట్ చేసాం, పెన్ డ్రైవ్స్ ద్వారా టెస్ట్ చేసాం, ప్రాపర్ అన్ని ఫైల్స్ టెస్ట్ చేసాం. సో దట్ నాకు అనిపించింది అయితే నేను కొనకూడదు అని అయితే అనుకుంటున్నాను. మీరు ఒకవేళ ఈ టీవీ కొని వాడుతున్నట్లయితే మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.